నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. భగవంతునికి హోమాలు యజ్ఞాలు చేయడమే పరిహారమా? శ్లోకం చదివి పువ్వులు సమర్పిస్తే పరిహారం జరుగుతుందా? అలాగే జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. నిజానికి యోగాలు యజ్ఞాలు చేయమని చాలా మంది చెప్తూ ఉంటారు. అవే పరిహారాలా సార్? గురుభ్యో నమః. అందరికీ కూడా ముందుగా ఈ రోజున మాతృమూర్తి యొక్క దినోత్సవం అంటే మదర్స్ డే, వీళ్ళందరికీ కూడా తల్లులందరికీ కూడా ఈ రోజున మదర్స్ డే శుభాకాంక్షలు. అలాగే ఈరోజు నరసింహస్వామి జయంతి, అలాగే దశమహావిద్యల్లో ఒక గొప్ప విద్య అయినటువంటి చిన్మస్తాదేవి వారి యొక్క జయంతి. ఇంత విశేషమైనటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి హోమాలు యజ్ఞాలు అనేటువంటివి పరిహారాలా, లేకపోతే మంత్రం చదివి లేదా ఒక బీజాక్షరం చదివి ఏమీ రాకపోయినా ఒక పువ్వు పెట్టినా కూడా మోక్షమా లేదా ఫలితమా అంటే నిజమే. ఎందుకంటే భగవంతునికి నువ్వు ఏదైనా సమర్పించు మనస్ఫూర్తిగా. యజ్ఞం హోమమే కాదు, అది స్థాయి ఉన్నవాళ్ళు వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే మనకి శ్రీకాళహస్తి మహత్యంలో ఒక ఏనుగు పువ్వు తెచ్చిపెట్టింది, మోక్షం వచ్చింది. ఒక సర్పం ఏవో మణులు తెచ్చిపెట్టిందని చెప్పారు, దానికి మోక్షం వచ్చింది. ఒక సాలిపురుగు దానిపైన తనకు ఉన్నటువంటి విద్య గూడు అల్లింది, దానికి మోక్షం వచ్చింది. సో భగవంతుని దగ్గర మనం ఏ విధమైనటువంటి భక్తి భావనతో ఉంటామో, ప్రేమతో, ఆ ప్రేమే ప్రధానమైనటువంటిది, భక్తే ప్రధానమైనటువంటిది తప్ప నువ్వు చేసేటువంటి ఇవన్నీ కూడా నీ కోసమే. ఇప్పుడు ఒక దీపం పెట్టమని చెప్తాం, ఆ దీపంలో వెలిగేటువంటి నూనె ఏదైతే ఉందో ఆ నూనె వలన ఈ రోజున మనం చెప్పుకున్న నానో టెక్నాలజీ అంటాం కదా, ఆ టెక్నాలజీ లాగా గాలిలో మండినటువంటి ఆ నూనె గాలిలో కలుస్తుంది కొంత భాగం. ఆ భాగాన్ని మనం పీల్చడం ద్వారా ఇంట్లో మనకు ఆరోగ్యం ఉంటుంది. అందుకనే దీపానికి పూర్వకాలం నుంచి విప్ప నూనె వాడేవాళ్ళు. ఈ విప్ప నూనె మనకి ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పులతో పాటుగా చర్మ సంబంధమైనటువంటి సౌందర్యానికి, తలకి, వీటన్నిటికీ వాడేవాళ్ళు. కాబట్టి విప్ప నూనె దీపం అందుకు పెడతారు. ఇలాగా ప్రతిదీ కూడా దీపం పెట్టేటువంటి ప్రక్రియ నీలో ఉన్న జ్ఞానానికి ప్రతీకగా ఉన్నప్పటికీ కూడా ఆ నూనెలో వెనక ఉన్న దాగి ఉన్నటువంటి సైన్స్ అనేది మన వాళ్ళు గుర్తించక ఇదేదో మూఢనమ్మకం అంటున్నారు. కాదు, మూఢనమ్మకం కాదు. అలాగే అందులో ఇప్పుడు మనం ఒక అగరవత్తిని వెలిగిస్తాం. ఒక అగరవత్తి ఎందుకు వెలిగిస్తామంటే సుగంధభరితమైనటువంటి ఆ అగరవత్తి ఏదైతే ఉందో నీ మనసుని లగ్నం చేస్తుంది. దానివల్ల నీలో ఉన్నటువంటి టెన్షన్స్ తగ్గి పూజ గదిలో నువ్వు కొద్దిసేపు కూర్చోవటం ద్వారా నీ మనసు ప్రశాంతత అవుతుంది. అందువల్ల మన వాళ్ళు ఈ రోజున టెన్షన్ తగ్గించుకోండి, మీరు ప్రెజర్లో ఉన్నారు, అందువల్ల ఈ అనారోగ్యాలు అంటున్నారు. 10 నిమిషాలు పూజ గదిలో ఒక మంచి అరోమా పెట్టుకొని భగవంతుడి మీద మనసు లగ్నం చేయండి, మీ టెన్షన్ ఎందుకు తగ్గదో చూద్దాం. కాబట్టి ఇవన్నీ కూడా పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఏది కూడా అజ్ఞానం కాదు, విజ్ఞానమే. కాబట్టి ఇది మనం గుర్తించుకోకుండా ఈ రోజున్నటువంటి మనకి పరిగెత్తే ఈ ప్రయత్నంలో అంత సమయం లేక ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మన వాళ్ళు ప్రతి విషయంలోనూ సైన్స్ని వెనకాల అంటే విజ్ఞానాన్ని దాచి మాత్రమే ఈరోజు మనం చెప్పుకునే సైన్స్ ఏదైతే ఉందో ప్రతి చిన్న విషయంలో వాళ్ళు చేసే ఒక పువ్వు పెట్టే దగ్గర నుంచి, ఒక దీపం వెలిగించే దగ్గర నుంచి, ఒక భక్తితో నీ మనసుని మెడిటేషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా నీ ఆరోగ్యం కోసం చేయబడ్డవే. కాబట్టి నువ్వు పువ్వు సమర్పించినా, ఒక శబ్దంతో ఒక అక్షరాన్ని చదివినా, ఆ అక్షరం శబ్దం మళ్ళీ మన చెవుకి వినపడి ఆ శబ్దం మన మనసుని క్లీన్ చేస్తుంది. కాబట్టి మీకు ఒక శబ్దం, ఒక పాట, ఉదాహరణకి ఒక పాట మీకు వినసొంపుగా ఉంటుంది, ఒక్కొక్క పాట గందరగోళంగా ఉంటుంది, అప్పుడు మనసు కోపం వస్తుంది. కాబట్టి ఒక పాట ప్రశాంతంగా ఉండి నేను శాంతిపరిచినప్పుడు, ఒక పాట కోపాన్ని ఇచ్చినప్పుడు అంటే శబ్దానికి ఆ శక్తి ఉంది అని మనం గ్రహించగలిగితే అందులో ఉన్నటువంటి బీజాక్షరాలు కావచ్చు, మన వాళ్ళు చెప్పినటువంటి ఒక శ్లోకం కావచ్చు, ఒక లయబద్ధంగా చదువుకోగలిగితే అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. భక్తి ప్రధానమైనటువంటిది. కాబట్టి హోమాలు యజ్ఞాలు అనేటువంటివి పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చేందుకు మన పూర్వీకులు, రాజులు, గొప్ప గొప్ప అంటే ధనం సమృద్ధిగా ఉన్నవాళ్ళు చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళందరికీ కూడా భక్తి ఉంటుంది. కానీ మేము ఇది చేయలేకపోయామని అనుకోవద్దు. మీ భావన చాలా చిన్నదైనా కూడా మీరు ఇంట్లో ఉన్నటువంటి సద్దన్నాన్ని కూడా భగవంతుడికి సద్ది రూపంలో భగవంతుడికి పెట్టవచ్చు. భగవంతుడు ఎప్పుడు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఆయన అడగలేదు.
నీ భక్తిని నాకు ఇది ఈరోజు ఇది దొరికింది భగవంతుడా, ఇది నీకు నేను కృతజ్ఞతగా సమర్పించి. ఆయన ఏమైనా తింటున్నాడా? నీ భావనలో తింటున్నాడు, కానీ తిరిగి నువ్వే కదా తినేది అది. కాబట్టి మనం భక్తితో చేస్తే అది ఖచ్చితంగా భగవంతుడు స్వీకరిస్తాడు. ఒక కాలర్ సులోచన నెల్లూరు నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి సులోచన గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/11/2005 అండి. 2005. టైం అండి? ఉదయం 5:21 పుట్టిందండి. ఏ ప్రాంతం అండి? నెల్లూరు. నెల్లూరులోనే. ఓకే అండి, మాట్లాడండి గురువు. చెప్పండి సులోచన గారు, ఏం తెలుసుకోవాలి అమ్మాయి గురించి? నమస్తే గురువు గారు. నమస్తే తల్లి, చెప్పండి. పాప నీట్ ఎగ్జామ్ రాసిందండి మొన్న ఆదివారం. ఓకే. పాపకి ఎలా ఉంది, మంచి సీట్ వస్తుందా, గవర్నమెంట్ సీట్ ఏమన్నా ఉందా అని అడగడానికి చేశాను గురువు గారు. ఇక్కడ మీ పాప లగ్నం వచ్చేసమ్మా తులా లగ్నం, రాశి వచ్చేసి ఇది మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో సప్తమంలో కుజుడు వక్రించి గొప్పగా ఉన్నాడు. ఖచ్చితంగా మెడిసిన్ అనేటువంటిది ఆ పాపకి, ఎందుకంటే విద్యాస్థానాధిపతి దశమంలో శని విద్యాస్థానాన్నే చూస్తూ ఉన్నాడు. అందులో కేతువులో, గురువులో, శనిలో రాహు ఇప్పుడు జరుగుతుంది. రిజల్ట్ వచ్చేనాకి గురువు వచ్చేస్తాడు అందులో. కాబట్టి ఈ గురువు కూడా రాశి నుంచి 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి చదువుకునేదానికి ఆమెకి మార్గం సుగమం అవుతుంది, అంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. కానీ గవర్నమెంట్ అని చెప్పేదానికి ఇక్కడ ఉండదు తల్లి, దయచేసి అలా అడగద్దు. కానీ ఆమెకు సీటు సంపాదించుకుంటుంది, చదువుకుంటుంది మీరు అడిగినటువంటి సీటు. డోంట్ వరీ. ఎందుకంటే రుచమహాపురుష యోగం ఉన్నటువంటి వాళ్ళకి సప్తమంలో వక్రించి ఉన్నందువల్ల, గురువు చూస్తూ ఉన్నందువల్ల తప్పకుండా ఆ పాప జన్మజాతక రీత్యా ఖచ్చితంగా డాక్టర్, సర్జికల్ డాక్టర్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆమెని మీరు దాంట్లో ముందుకు పంపించండి, సీట్ వస్తుంది. కానీ అది గవర్నమెంటా ప్రైవేట్ అనేది ఇక్కడ ఉండదు, కాబట్టి సీట్ వస్తుంది. మరో కాలర్ ప్రకాష్ రాజ్ గారు రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మనవరాల గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/8/99 అండి. ఓకే. సాయంత్రం 4:55 అండి. సాయంత్రం 4:55. 55. 12/8/1999 సాయంత్రం 4:55. ఏ ప్లేస్ అండి? అయ్యా ప్లేస్, ఎక్కడ పుట్టారు? ప్రాంతం. హలో హలో సార్, ఎక్కడ పుట్టారు మీ మనవరాలు? వెస్ట్ గోదావరి అండి. ఎక్కడ? వెస్ట్ గోదావరిలో. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలయ్యా? మ్యారీడ్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయిందండి, దాని గురించి. ఓకే సార్, ఇక్కడ జన్మజాతకం వచ్చేసి ఇది మకర లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో కేతు, అలాగే 4వ ఇంట్లో గురువు, అలాగే శని, సప్తమంలో బుధ, రాహు, రవి. అష్టమ షష్టమ అధిపతులైనటువంటి రవి బుధులు సప్తమంలో రాహుతో ఉన్నందువల్ల ఈ 3 గ్రహాల కలయికని మాయా అంటాం మేము. అంటే ఈజ్ ఎ మ్యాజికల్ అంటాం కదా, అలాగా అనమాట. అలాగా పెళ్ళి అయిపోయింది, అలాగే అమ్మాయి జీవితంలో ఇబ్బంది కలగటానికి గల కారణమవుతుంది. అలాగే అష్టమంలో చంద్ర శుక్రులు, సప్తమాధిపతి అష్టమం, ఇవి ఉండకూడదు అని చెప్తుంటాను మీ అందరికీ కూడా. 6, 8, 12 స్థానాధిపతులు 6, 8, 12లో యోగాన్ని ఇస్తాయి, కానీ మిగతా ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానాన్ని పాడు చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇది ఇబ్బంది కలగడానికి గల కారణమైంది. ఇప్పుడు ప్రస్తుతం రవి మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతుందయ్యా. ఈ అంతర్దశ 2025 డిసెంబర్ దాకా ఉంది. ఈ డిసెంబర్ దాకా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. రవి బుధులు ఇద్దరు వచ్చినప్పుడు ఆ దశాంతర దశలో, అంటే అష్టమాధిపతి షష్టమాధిపతి యొక్క దశాంతర దశలో వచ్చినప్పుడు మరలా ఏదైనా ఒక మంచి అవకాశం, అంటే ఆ జీవితాన్ని బాగు చేసుకునే అవకాశం కలిగేదానికి అవకాశం ఉంది. అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో ఎక్కడైనా సరే గుళ్ళల్లో స్వామివారి కళ్యాణం, ఈరోజు కూడా నరసింహస్వామి కళ్యాణం చేస్తుంటారు జయంతిని. అలాంటి కళ్యాణంలో వెళ్ళి కూర్చొని ఈ పాప స్వామివారిని వేడుకోమని చెప్పండి, ఆ అక్షంతలను శిరసను ధరించమని చెప్పండి. డిసెంబర్ తర్వాత నుంచి, అంటే ఈ 25 డిసెంబర్ 20వ తారీఖు తర్వాత నుంచి దశ మారుతుంది, అక్కడి నుంచి బాగుంటుంది. మరో కాలర్ సంజన నిజామాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు లలిత్ రెడ్డి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/7/1994. 1994. టైం అండి? టైం మధ్యాహ్నం 12 o'clock. ఓకే అండి. ఏ ప్లేస్ అండి? నిజామాబాద్.
మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి మీ తమ్ముడు గురించి? నమస్కారం గురుగారు. మా తమ్ముడు అండి లలిత్ రెడ్డి. ఓకేమ్మా. ప్రస్తుతానికి అయితే ఆయనకి చిన్న జాబ్ ఉందండి, పెద్దదానికి ట్రై చేస్తున్నాడు. అట్లానే బిజినెస్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. ఏది సెట్ అవ్వట్లేదు. ఓకే. ఒకవేళ బిజినెస్ చేద్దామంటే ఏది సెట్ అవుతుంది, ఏ బిజినెస్ బాగుంటుందని. ఇక్కడ ఈ అబ్బాయి జన్మజాతకంలో లగ్నం వచ్చి కన్యా లగ్నం, కన్యా రాశి, ఉత్తర ఫల్గుని నక్షత్రం 3వ పాదం, దీన్ని ఉత్తరా నక్షత్రం అంటాం. అయితే లగ్న చంద్రుడు 2వ ఇంట్లో గురు రాహువులు, 6వ ఇంట్లో శని వక్రించి, అష్టమకేతు, 9వ ఇంట్లో కుజుడు, దశమంలో రవి బుధుల యొక్క భద్రమహాపురుష యోగం, బుధాదిత్య యోగం, 12వ ఇంట్లో శుక్రుడు. ఈ జన్మజాతకంలో లాభాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. దీనివల్ల కొంచెం సంపాదించుకుంటాడు కానీ కొంచెం ఇబ్బంది పడుతుంది. కుటుంబపరమైన ధనం ఉన్నప్పటికీ ఆ ధనం అతనికి ఉపయోగపడదు. స్వయంగా అతను సంపాదించుకోవచ్చును, బిజినెస్ పెట్టుకోవచ్చును, అటువంటి ఇది ఉంది. కానీ ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ రాహు కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఈ రాహులో కూడా కేతువు జరుగుతుంది. దీని ప్రకారం అయితే అమ్మా ఈయనకి నేనేం చెప్తానంటే ప్రస్తుతానికి ఉద్యోగంలోనే ఉండమని చెప్పండి. దాదాపుగా ఇంకా ఒక 3 years పాటు ఉద్యోగం చేసే ప్రయత్నమే చేయమనండి. ఒక 3 years తర్వాత ఆయన తన చదువుకున్నటువంటి చదువుకు సంబంధించినటువంటి వృత్తిలు అంటే వ్యాపారంగా మార్చుకునేదానికి అవకాశం ఉన్నది, అది చేయమని చెప్పండి. అలాగే సూర్యుడు బుధుడు ఇక్కడ కలిసి దశమ స్థానంలో ఉన్నందువల్ల, అసంగస్థ దోషం లేనందువల్ల తప్పకుండా ఈ బుధాదిత్య యోగం, భద్రయోగం అతనికి ఉపయోగపడుతుంది. అతను ఏదైతే చదువుకున్నాడో అది ఉపయోగించుకోవచ్చు. లేదా బిజినెస్ అంటే సూర్యుడికి సంబంధించినటువంటి అంటే సోలార్ బిజినెస్, ఈ ఎలక్ట్రిసిటీ ఇలాంటి పవర్ అంటాం కదా, అటువంటి వాటికి సంబంధించింది. కానీ లేదా బుధుడు ఇక్కడ జ్ఞానంతో పాటు ఇక్కడ రవి బుధుల యొక్క కలయిక ఉంది కాబట్టి ఏదైనా కాంట్రాక్ట్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ ఇలాంటివి చేసుకునేదానికి బాగుంటుందమ్మా. మరో కాలర్ శంకరయ్య నెల్లూరు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. సార్ మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మేడం మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. 2006. ఓకే. పుట్టిన టైం వచ్చేసి శంకరయ్య గారు డేట్ ఆఫ్ బర్త్ అండి. ఫస్ట్ డేటు, నెల, సంవత్సరం, డేట్ చెప్పండి. డేట్ వచ్చేసి 6వ తేదీ సార్. నెల వచ్చేసి 12వ నెల. సంవత్సరం 2006. ఎన్ని గంటలకు పుట్టింది పాప? 12:05 సార్. మధ్యాహ్నం. నైట్ సార్. నైట్. ఓకే. ఇప్పుడు 6వ తారీఖు, అది తెల్లవారితే 7. అంతే కదా సార్. అంతే కదా. తెల్లవారు 7. ఓకే. అప్పుడు మరి ఏ ఊర్లో పుట్టింది పాప? ముత్తుకూరు ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ సార్. గవర్నమెంట్ హాస్పిటల్. ముత్తుకూరులో గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్. ముత్తుకూరు మండలం సార్, అది గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి మీరు? పాప భవిష్యత్తు ఆమెకి సీటు బీటెక్ పోవాలని అనుకుంటుంది. ఎట్లా భవిష్యత్తు ఎట్లా ఉంటదని తెలుసుకోవాలని గురువు. లగ్నం వచ్చేసి ఈ పాపది ఇక్కడ కన్యా లగ్నం, రాశి వచ్చేసి ఏమిది మిథున రాశి. గురుగారు ఒక్క మాట, తెల్లవారితే 6 వస్తుంది పాపకి. పుట్టిన తేదీ ఓకే అంటే తెల్లవారితే 6వ తేదీ. ఓకే ఓకే. సార్ 6 వస్తుంది. ఓకే. ఇక్కడ మీ పాప జన్మ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చి వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 2వ పాదం. అంతేనా? లగ్నం నుంచి ఇక్కడ జన్మ జాతకంలో ఈమె జాతకంలో లగ్నం నుంచి వృషభ రాశి కాబట్టి మృగశిర నక్షత్రం 2వ పాదం కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా ఇప్పుడు విద్యాస్థానాధిపతి పరాక్రమ స్థానంలోనే 5 గ్రహాల కూటమి ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. శనికేతువుల కలయిక 12వ ఇంట్లో ఉన్నది, అది పంచమాధిపతి, పర్వాలేదు. విద్యాస్థానాధిపతి గురువు మిత్రరాశిలోనే ఉన్నాడు. ప్రస్తుతం రాహుదశ జరుగుతుంది. ఆమెను తప్పకుండా, ఎందుకంటే శుక్రుడు విద్యాస్థానంలోకి వెళ్తున్నాడు, 29 degrees సంథింగ్ ఉన్నాడు కాబట్టి అది విద్యాస్థానంలో ఉన్నట్టు ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అడిగినటువంటి బీటెక్ అంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి దాంట్లో శుక్రుడు దానికి ఉపయోగకరంగా ఉంటాడు. తప్పకుండా బీటెక్లో ఈ సైన్స్కి సంబంధించి అడ్వాన్స్గా ఏఏ టెక్నాలజీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, వాటిల్లో వెళ్ళమని చెప్పండి, బాగుంటుంది. మరో కాలర్ రవిశంకర్ యలమంచిల నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇది 12/20/12. ఓకే. 78 అండి. 78. టైం అండి?
టైం బుధవారం తెల్లవారు 4 గంటలు. ఓకే, ప్రాంతం అండి? యలమంచిలోనండి. యలమంచిలి. మాట్లాడండి గురువు గారు. చెప్పండి సార్ రవి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా జాతకం గురించి కొంచెం చెప్తారని. నేనైతే ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నానండి. ఓకే. స్టార్టింగ్ లో కొద్దిగా రాణింపు వచ్చింది కానీ తర్వాత అలా జీరోకి వచ్చాను సార్. ఓకే, ఇక్కడ ఏది పట్టుకున్నా సరే ఇబ్బందిగానే ఉంటుంది. మీకు చెప్తాను నేను. జన్మజాతకంలో లగ్నం వచ్చి ఇక్కడ వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 2వ పాదం. జన్మజాతక రీత్యా మీకు లక్ష్మీ యోగం ఉన్నది, కానీ ధనస్థానంలో రవి కుజుల యొక్క కలయిక ఉన్నది. కుజుడు 2వ స్థానంలో దోషాన్ని ఇస్తాడు. 6వ స్థానాధిపతి అయి లగ్నాధిపతి అయి 2వ స్థానంలో ఉన్నందువల్ల అది ధనం ఇబ్బంది పడుతుంది. ధనాధిపతి భాగ్యంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. దశమాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. అలాగే 4వ సుఖస్థానాధిపతి శని చంద్రుడితో రాహుతో కలిసి జాతకంలో దశమ స్థానంలో ఉంది. కాబట్టి ఇక్కడ శని రాహులు చంద్రుడితో కలిసి ఉండటం, రవితో కుజుడు ఇక్కడ 2వ ఇంట్లో ఉండటం మీకు ఉన్నటువంటి దోషం. కాబట్టి కుజమహాదశ ఉన్నంత వరకు మీరు కొంచెం ఇబ్బంది పడతారు. ఈ కుజమహాదశ 2027 ఫిబ్రవరి దాకా ఉంటుంది. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ప్రతినిత్యం కూడా ఖచ్చితంగా ప్రతినిత్యం ఎక్కడైనా మీ ఇళ్ళ దగ్గర లేదా మీ పొలంలో జమ్మి చెట్టు కానీ ఉంటే ఆ జమ్మి చెట్టుకి అంటే చెట్టుకు పూజిస్తే ఫలితం ఉంటుందా అని చెప్పేసి నవ్వుకోకండి దయచేసి. ఎందుకంటే ఈ విశ్వంలో సర్వప్రాణుల యందు శక్తి ఉంటుంది. సర్వప్రాణుల యందు ఆఖరికి రాయిలో కూడా యాటమ్స్ ఉంటాయి. వాటితోనే ఈ ప్రపంచం అంతా కూడా అణువులతో నిర్మితమైనటువంటిది. కాబట్టి చాలామంది అనుకోవచ్చు అన్నమాట, ఏమని చెట్టుకి పుట్టకి పూజ చేస్తే ఫలితం ఉంటుందా అని. నీ మనసు దేనికైనా సరే కారణం. కాబట్టి నీ మనసు నమ్మితే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. కాబట్టి దేనికో ఒక దానికి ఒక రూపానికో లేకపోతే ఒక ఆకారానికో నీ మనసు లగ్నం అవ్వటం కోసం చేసే పని తప్ప అది వచ్చి మీకు ఏదో హెల్ప్ చేస్తుందని కాదు. మీరే చేసుకుంటారు, కానీ ఆ విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే అది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి జమ్మి చెట్టుకి ఖచ్చితంగా మీరు పూజ చేసుకోండి. ఎప్పుడు ఏంటి ఇలాంటివి అడగద్దు, మీ ఇష్టం. ఎప్పుడైనా చేసుకోండి. అది ఫలానా రోజే ఫలానా ఇదే అనేం లేదు. మీ మనసుకు నచ్చితే చేసుకోండి. లేదా ఇంట్లో ఒక చిన్న చెట్టు తెచ్చి పెట్టుకొనైనా సరే దానికి ప్రతిరోజు చేయండి. దానివలన ఖచ్చితంగా గొప్పగా మీరు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మీరు నమ్మితే. మరో కాలర్ భార్గవ్ డోర్నకల్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5th August 1994. మరొకసారి చెప్పండి. 5th August 1994. టైం అండి? ఈవినింగ్ 7:25. ఓకే. ప్లేస్ అండి? ఖమ్మం అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అండి. అది సార్ ఒక లాస్ట్ 6 months నుంచి ఒక 6-7 months నుంచి ఏది ముందుకెళ్ళట్లేదు. ఒక మంచి జాబ్ వచ్చి దగ్గర దాకా వచ్చి పోయింది. ఓకే, అట్లాగమ్మా. ఏమన్నా ఉన్నదా అనేసి. తప్పకుండా. ఇక్కడ నీ దశమాధిపతి లగ్నంలో శని అద్భుతంగా ఉన్నాడు. తెలివైనటువంటి వాడివి, పట్టుదల కలిగినటువంటి వాడు, శాసమహాపురుష యోగం ఉన్నటువంటి వాడివి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ జాతకంలో కుజదోషం ఉన్నది. దశమాధిపతి అయినటువంటి కుజుడు విద్యాస్థానంలో ఉండి నీకు విద్య అబ్బింది. వివాహ స్థానంలో కూడా దోషం ఉన్నది ఈ కుజదోషం వల్ల. అలాగే సప్తమాధిపతి రవి 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది కొంచెం దోషానికి కూడా కారణమవుతుంది. అయితే కుజుడు దశమ స్థానాన్ని తన సొంత ఇంట్లో చూస్తున్నాడు, కానీ జరిగేటువంటి దశాంతర దశలు నీకు అనుకూలం లేక ఇబ్బంది కలగటానికి గల కారణమైంది. కానీ ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం అనేది లేనందువల్ల కూడా అనుకుందాం. కానీ జూన్ 1వ తారీఖు నుంచి మీకు బుధమహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ ప్రవేశిస్తుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ యొక్క దశాంతర దశలు జరుగుతాయి. ఇక్కడ ఈ పాపస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల దశాంతర దశలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ జూన్ 1 తర్వాత నుంచి గురువు అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది. కాబట్టి శని రాహువుల యొక్క కలయిక కూడా విడిపోతుంది. కాబట్టి తప్పకుండా నీకు యోగం ఉంటుంది. కాబట్టి జూన్ 1 తర్వాత యోగం ఉన్నది. నువ్వు నీ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళ్ళు, ప్రయత్నిస్తూ ఉండు, తప్పక మంచి జరుగుతుంది. అలాగే గురువుగారు, మీరు ఇంతకుముందు చెప్పారు యజ్ఞాల గురించి, హోమాల గురించి చెప్పారు. అయితే జాతక సమస్యల్లో సమస్యను బట్టి పరిహారం ఉంటుందా? ఇక్కడ సమస్యను బట్టి అంటే ఇప్పుడు అందరం మనుషులమే, కానీ బ్లడ్ గ్రూపులు వేరు. అందరం మనుషులమే, కానీ ఒక్కొక్క ఆలోచన వేరు.
ఇప్పుడు నాకు నచ్చిన ఒక పదార్థం మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన పదార్థం నాకు నచ్చకపోవచ్చు. అలాగా ఈ ప్రపంచంలో అందుకే చెప్తారు పుర్రికి ఒక బుద్ధి జీవకు ఒక రుచి అని చెప్పి. కాబట్టి ప్రతి మనిషి జాతకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం అని ఎందుకు చెప్పారు అంటే వీళ్ళ మనసు అలా ఉంటుంది కాబట్టి. ఈ లగ్నాన్ని చూడంగానే అర్థమవుతుంది లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి ఇతని యొక్క మనస్తత్వం ఇలా ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ఇలాంటి పరిహారం చేస్తే ఇందాక ఆయనకి అందరికీ వేరేలా చెప్పాను. ఒక జమ్మి చెట్టు గురించి ఎందుకు చెప్పాను అంటే అతను అది చేస్తే అతనికి ఒక విశ్వాసం ఉంటే ఖచ్చితంగా చెట్టే కదా అనుకోవద్దు. ఎందుకంటే దాని గురించి మహాభారతంలో మనకు ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ జమ్మి వృక్షం మీదనే ఈ పాండవుల యొక్క ఆయుధాలన్నీ దాచారని చెప్పి విజయదశమి రోజున ఆ జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. ఎప్పుడైతే విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేయటం విజయానికి కారణం అని మన వాళ్ళు నమ్ముతారు. కాబట్టి నమ్మకం అనేది ప్రధానమైనటువంటిది. ఈ నమ్మకంతో నువ్వు ఏదైనా చేస్తే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. నీ ప్రయత్న లోపం లేకుండా ఉండాలి. కానీ నిన్ను నువ్వే నమ్మకపోతే ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నిన్ను నువ్వు గౌరవించుకోవాలి, నిన్ను నువ్వు నమ్మి తీరాలి. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు. ఈ ప్రపంచం సొసైటీ నీ కోసం ఏమీ చేయదు. నువ్వు ఎదుగుతూ ఉన్నా రాళ్ళేస్తారు, నువ్వు పడిపోయినా రాళ్ళేస్తారు, ఇంకా వీడు చచ్చిపోలేదు ఇంకో 4 దెబ్బలు కొడతారనమాట. కాబట్టి ఇలాంటి సమాజం కోసం చాలామంది ఫాల్స్ ప్రిస్టేజెస్కి పోతూ ఉంటారు. అది దయచేసి మానేయండి. అదే మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి ఎగతాళి చేసిన వాడే నువ్వు బాగున్న రోజున మన ముందు పొగుడుతాడు, వెనక్కి వీడు తిడతాడు. కాబట్టి అలాంటి సమాజం కోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు. నువ్వు సమాజంలో గొప్పగా నీ పాటికి నువ్వు నీ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే నువ్వు సమాజానికి చేసేటువంటి గొప్ప మేలు అదే. కాబట్టి నీ నమ్మకం నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం అనేది ఉంటుంది. యజ్ఞాలు, హోమాలు, శ్లోకాలు వాటి గురించి ఈరోజు తెలుసుకున్నాం. రేపటి కార్యక్రమంలో ఏ విషయాలు తెలుసు? రేపు వచ్చేసి మనకి వైశాఖ పౌర్ణమి. ఈ వైశాఖ పౌర్ణమి రోజున మనం అంటే పౌర్ణమి సాయంత్రం ఉంటుంది కాబట్టి మాది షో ఈ ఉదయం ఉంటుంది కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున ఏం చేస్తే బాగుంటుందో మీ అందరికీ రేపు చెప్తాను. రేపు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. కాలర్స్కి ఆన్సర్ చేసినందుకు, నా ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదండి, ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.